గురుగారు, రథసప్తమి యొక్క విశిష్టత ఏంటి? అలాగే రథసప్తమి రోజు పాటించవలసిన నియమాలు ఏంటి? హరి ఓం అస్మద్గురుభ్యో నమ. ఓం శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమ. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమ. ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. రథసప్తమి రోజు ఈ లోకానికి ప్రకటితమైనట్టుగా మన పురాణ ఇతిహాసాలు చెప్పబడుతుంది. రథసప్తమి మాఘమాసములో వచ్చేటువంటి శుద్ధ సప్తమి. ఆ రోజు రథసప్తమిగా భావించి ఆరాధన చేయాలి. రథసప్తమి కాలస్వరూపమైనటువంటి కాల గమనానికి అతీతమైనటువంటి సూర్యనారాయణ భగవానుని ఉపాసన చేయవలసినటువంటి రోజు. రథసప్తమి ప్రత్యేకంగా సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేయడం, ఉదయాన్నే మేల్కొని సూర్య సంధ్యోపాసన చేయవలెను. చక్కగా ఉదయాన్నే లేచి సంధ్యా కార్యక్రమాలు ముగించుకొని మంచిగా ఒక పాత్ర తీసుకొని పాలు పొంగించి పరమాన్నం నివేదన చేయడం, ఇది ఈ యొక్క రథసప్తమిలో భాగం. సూర్యనారాయణమూర్తిని దర్శనం చేసుకోవడానికి చక్కగా జిల్లేడాకుల్లో ప్రసాదాన్ని వడ్డించి నివేదన చేసి భక్తులు పంచిపెట్టడం. అంతేకాకుండా సూర్యనారాయణుడికి సంబంధించినటువంటి అరుణ పారాయణం చేయడం, సూర్యమంత్రాన్ని జపం చేయడం, సూర్యునికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయాన్ని నిత్యం అనుసంధానం చేయడం. ఈ యొక్క సూర్యోపాసన చేయడానికి ఇక్కడ ఎర్రని రాగి కలశంలో కాస్త నీళ్లు తీసుకొని ఎర్రని మందారాలు వేసి సూర్యుడికి తర్పణ వదిలిపెట్టడం, ఎర్ర చందనాన్ని కలిపి తర్పణ వదిలిపెట్టడం చాలా గొప్ప విశిష్టత కలిగింది. ఈ యొక్క రథసప్తమి సూర్య జయంతి. మనకి తెలుగునాట అరసవెరల్లో సూర్యనారాయణమూర్తి రూపంలో ఆరాధన చేయబడుతుంది, దేవాలయం ఉంది. అలాగే అచ్చామూర్తిగా అక్కడ ఉన్నారు. సూర్యుని భార్య పద్మిని ఛాయాదేవి. దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె ఛాయాదేవిని వివాహం చేసుకున్న సూర్యభగవానుడు తనతో యముణ్ణి కన్నది. తర్వాత ఛాయాదేవికి ఛాయ వదిలిపెట్టి వెళ్ళిపోవడం వల్ల ఛాయాదేవితో కలిసి ఆ శని భగవాను కన్నాడు. కనుక శని యొక్క అనుగ్రహం పొందాలి అంటే సూర్యోపాసన చేయాలి. అందుకని ఆదివారం రోజు వస్తే ఇంకా విశేషమైంది. సప్తమి తిథిలో ప్రతి సప్తమి ఉన్నప్పటికీ కూడా శుద్ధ సప్తమిలో మాఘమాసం గొప్ప విశిష్టతకి ప్రత్యేకత. మనకి సనాతనటువంటి ధర్మములో అనాదిగా వస్తున్నటువంటి ఆచారం రథసప్తమిని ఆచరించడం. రథసప్తమి ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క ఉద్దీవితమైనటువంటి జీవితంలో హృదయకమలంలో ఉన్నటువంటి ఆ సూర్యభగవానుడి తేజస్సును ఉద్భవిస్తుంది. ఏ తేజశక్తి అయితే ఈ లోకానికి తెలుగుగా అందిస్తుందో, ఏ దివ్యశక్తి అగ్ని రూపంలో ప్రజ్వలిస్తూ ఉందో, అటువంటి దివ్యమైనటువంటి శక్తి నీ హృదయ కుహరాంతరములలో వికరింపజేస్తుంది. అది చైతన్య పదార్థముల యందు చైతన్యాత్మకంగాను, జడ పదార్థముల యందు జడమయంగాను వ్యక్తం అవుతూ ఉంటుంది. కనుక అటువంటి దివ్యశక్తి భగవత్శక్తి ఆ సూర్యభగవానుడు. మనకి సూర్యభగవానుడు నక్షత్రముగా గ్రహరాజుగా చెప్పబడతాడు ఆధ్యాత్మిక జీవితంలో. గ్రహరాటి యొక్క అనుగ్రహం కలిగింది అంటే ఆయన మంచి రాజయోగం కలిగిన వాడు అవుతాడు. మంచి విశేషమైనటువంటి సంతాన ఉత్పత్తి కారకంగా ఉండగలడు. ఇప్పటి రోజుల్లో మనం ఒకటే భార్య ఒకటే జీవితం హిందూ మతంలో. కానీ ఒక 1800, 1500, 2000 సంవత్సరాల కిందకు వెళ్తే మూర్తి భవించినటువంటి మూర్తిగా ఈ లోకంలో ఉండేవాడు. ఒక ఉత్పత్తికి ప్రక్రియకి మూలకారకుడిగా పురుషుడు వ్యతిరేకిస్తే ఆ పురుషధాతువుకి ధాతురూపంలో సూర్యనారాయణుడు ఉండేవాడు. కనుక ఆయన ద్వారా సంతానోత్పత్తి ప్రజోత్పత్తి కలిగేది. ఇప్పుడు కొన్ని అనుసంధానికమైనటువంటి దానికి
రథసప్తాన్ని ప్రత్యేకంగా ఒక పూజ, ఒక ఆధ్యాత్మిక కోణంలో ఆచరించవలసినటువంటి సమయం ఏర్పడింది. కనుక ఆధ్యాత్మిక కోణంలో అర్చారూపంలో ఆరాధించవచ్చు, ప్రత్యేకంగా మన ఇంటి దగ్గరనే ఆరాధించవచ్చు. ఉదయాన్నే లేచి తలస్నానం ఆచరించి సౌర్య సంధ్యోపాసన చేయడం, సూర్య ఆరాధన ప్రక్రియను ఆచరించడం అనేది మన దైనందిన జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ప్రత్యేకంగా రథసప్తమిని ఆరాధన చేయాలి. ఇది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అప్పుడు సూర్యభగవానుడు తన యొక్క కాలంలో ఏకచక్ర రథం పైన అధిరోహించి ఉంటాడు. ఆ చక్రము 360 డిగ్రీలు వ్యవస్థలు తిరుగుతుంది. అశ్వముడు, సప్త అశ్వముడు కలిగి ఉంటాడు. అశ్వము అంటే మనకి తెలుగులో గుర్రం, సంస్కృతంలో కిరణం అని అర్థం. మరి కిరణం అంటే ఒకటే కాదు కదండి, అనేక పుంకాలుగా పుంజాలుగా ఉంటాయి కదా అన్నాడు. ఆ కాంతి ప్రమాణం కూడా ఉంది, కాంతి సంవత్సరం, లైట్ ఇయర్స్. కనుక ఈ కాంతి పుంకానుగా వెదిరిస్తుంది. సూర్యుడు ఉదయించడం ఏంటండి, అస్తమించడం ఏంటండి? మనకు రైలు విజయవాడకి వెళ్తే మన రైలు విజయవాడ వెళ్ళింది అని అనరు, విజయవాడ వచ్చింది అంటారు. మనం రాజమండ్రికి వెళ్తే రాజమండ్రి వచ్చింది అంటాం, విశాఖపట్నం వెళ్తే విశాఖపట్నం వచ్చింది అంటాం. కానీ విశాఖపట్నం అక్కడే ఉంది, విజయవాడ అక్కడే ఉంది, రాజమండ్రి అక్కడే ఉంది, మనం వెళ్ళాం రైల్లో. అలాగే సూర్యుడు తన గమనంలో అలానే గమనం చెందుతూ ఉంటాడు. సూర్యుని చుట్టూ భూమిని తన యొక్క గమనం సంచరించడం వలన మనకి పగటి సమయం, రాత్రి సమయం ఏర్పడుతుంది. కాబట్టి ఆ యొక్క సమయము సూర్యోదయముగా, సూర్యాస్తమయంగా ప్రకటితమవుతుంది. నీకు సూర్యుడు కనిపించకపోతే అది రాత్రి సమయం గాను, సూర్యుడు కనిపించిన సమయం పగల సమయం గాను నిర్ణయించబడుతుంది. ఎందుకంటే సూర్యోదయంలో సూర్యుడిని ఉదయం బ్రహ్మదేవుడిగాను, మధ్యాహ్నం ప్రళయకాల రుద్రుడిగాను, సాయంకాలం మహావిష్ణువుగాను ఆరాధించవచ్చు. 3 రూపాల్లో త్రికాల సంధ్యావందనం ఆచరించాలి. ఈ యొక్క సప్తమి ప్రత్యేకముగా సువర్ణాన్ని దానం చేయాలి. విశేష కనకం దానం చేయడం వలన కర్మ పాశం నుంచి బంధవిముక్తుడు కాగలడు. కనుక సువర్ణాన్ని తృణప్రాయంగా దానం చేయాలి. అలాగే వస్త్రాలు దానం చేయవాలి, ఎర్రని వస్త్రాలు. ఇలాంటి కొన్ని దానంలో కొన్ని ప్రక్రియలు. అలాగే ఆవు నెయ్యి హవిష్యుగా వాడడం కోసం బ్రాహ్మణికి ఒక రాగి కలశంతో, రాగి పాత్రతో దానం చేయవచ్చు. రాగి పాత్రలో నీళ్లు సేవించవచ్చు. ఇలాంటివన్నీ ఆరోగ్యానికి ప్రతీకలు. అంతేకాకుండా సూర్యలోకం అని ఉంటుంది, చంద్రలోకం ఉన్నట్లు. ఈ లోకములో అతీతమైన శక్తులను పొందగలిగిన వాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని ఉపాసన చేయడం ద్వారా సూర్య యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ప్రత్యేకంగా సూర్యారాధనే సూర్య రథసప్తమి కదా అనేటువంటి ప్రమాణం లేదు. కాకపోతే మన దైనందిన జీవితంలో ప్రత్యక్ష సూర్యనారాయణని ఎలా అయితే సంధ్యావందనం చేస్తూ ఉంటామో ఈరోజు మరింత విధిగా ఆచరించవాలి. ఇలా మీ దైనందిన జీవితంలో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తిని రథసప్తమి రోజుని మీరు ప్రత్యేకంగా ఆరాధించి పరిపూర్ణటువంటి ఆరోగ్యాలు పొందిన వారి మీ వంశం ఆచంద్ర తారార్కం వర్ధిల్లినట్లుగా సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించగలరు. హరి ఓం స్వస్తి.